నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇంకా సైడ్ రామ 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 రామాయ జనకరాజత మనోహరాయ మగాభిషరాయ మహిత మంగళం శోభకడిత శోభితాయ పూరి మంగళం రామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఇక ఈనాటి హోమం కార్యక్రమం మొదలు పెడదామా? వసాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వినాయకుడికి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకో. ఎటువంటి విఘ్నాలు సంకటాలు కలగకుండా ఈ హోమాన్ని చక్కగా పూర్తి చేయి తండ్రి అని నమస్కారం చేసుకోండి. సరేనా? అలాగే మీ జీవితంలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి సంకటాలు లేకుండా దూరం చేయమని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అందరు కూడా ఓం గం గణపతే నమః అని 3 సార్లు చెప్పండి. ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః, ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే చాలు. నమః. అక్షింతలు ఇవ్వు. మమ్మీ డాడీకి కూడా అక్షింతలు ఇవ్వు. పట్టుకున్నారా? అందరు నువ్వు కూడా అక్షింతలు పట్టుకో. నేను చెప్పింది సంకల్పం చెప్పి అక్షింతలు అందులో వేయాలి. సరేనా? నాతో పాటు అందరు చెప్పండి. భూలోకే ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి సిద్ధ్యర్థం దత్తాత్రేయ హోమ కార్యక్రమ యథాశక్తి కరిష్యే. ఇంకో 2 సార్లు చెప్పిన తర్వాత ఎదురుగాని. సరేనా? భూలోకే ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి సిద్ధ్యర్థం దత్తాత్రేయ హోమ కార్యక్రమం యథాశక్తి కరిష్యే. ఏం చెప్తున్నాము మనం? భూలోకంలో ధర్మాన్ని ధర్మస్థాపన చేయటానికి, అంతా లోకంలో ఉండే జనాలందరూ సుఖశాంతితో ఉండడానికి దత్తాత్రేయ హోమ కార్యక్రమం యథాశక్తి ఇక్కడ నిర్వహిస్తున్నాము. దాని అర్థం ఫైనల్ గా చెప్పండి. భూలోకే ధర్మస్థాపనార్థం సర్వేషాం జనానాం సుఖశాంతి సిద్ధ్యర్థం దత్తాత్రేయ హోమ కార్యక్రమం యథాశక్తి కరిష్యే. అక్షింతలు వేసేయండి హోమగుండంలో. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై. ఓం శ్రీ గురుదేవ దత్త. అది వేయండి, ఆ పీస్ లాంటిది వేయండి. ఇక్కడ ఉంది కదా, అది వేసేయండి. అలా వేసేయండి. మళ్ళీ కర్పూరం అయిపోతుంది. వేయండి వేయండి. 4 డైరెక్షన్లో 4 సమిదలు పెట్టండి. సన్నటివి పెట్టండి.
అలా కొంచెం ఎండు కాలినవి పెట్టండి, అది సన్నగా ఉన్నాయి చూడండి కింద, అవి పెట్టండి, అటు ఇటు పెట్టండి. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహా. ఇప్పుడు వేరే మంత్రం స్వాహ అన్నప్పుడు మీరు వేస్తూ ఉండాలి. ఓం భూర్భువస్వరం స్వాహా. ఓం భూర్భువస్వరం స్వాహా. ఓం భూర్భువస్వరం స్వాహా. ఇప్పుడు ఓం ప్రజాపతయే స్వాహా. 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 ఓం ప్రజాపతయే స్వాహ. ఇంతే ఇంతే పిసర. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. ఓం ప్రజాపతయే స్వాహ. కొంచెం కొంచెం వేయాలి. ప్రజాపతయే స్వాహ. కొంచెము నాది ఆ బ్యాగ్ ఇస్తావా జపమాలను. నెక్స్ట్ ఓం ఇప్పుడు ఇంద్రుడికి ఓం ఇంద్రాయ స్వాహ. 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 చక్కగా నామజపం చేస్తూ ఇప్పుడు మీరు వేసినవన్నీ అగ్ని స్వీకరించాలని. ఓకే. ఓం అగ్నియే స్వాహ. 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 అంతే. తర్వాత అగ్నిదేవుడికి నమస్కారం చేసుకోండి. మేము వేస్తున్నవన్నీ నువ్వు స్వీకరించాలి తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. హోమం అంతా అయ్యే వరకు కూడా స్వామి మీరు ఇవన్నీ కూడా స్వీకరించాలి తండ్రి అని నమస్కారం చేసుకోండి. ఓం సోమాయ స్వాహ. 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 చాలా కొంచెం వేయాలమ్మా, ఇంతింతే. స్వామికి నోట్లో ముద్ద ఎక్కువ పెట్టి కూరేస్తే ఎలా ఉంటది, చిన్న చిన్న గోరుముద్దలు పెడితే ఎలా ఉంటది. మనం వేసేది స్వామి స్వీకరిస్తారు. చాలా ముద్దుగా చిన్నగా వేయండి. అలాగా ఆ పిడకలు కూడా చిన్న ముక్కలు చేసి వేయండి మీ దగ్గర ఉన్నవి.
ఓం సోమాయ స్వాహ 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 ఓం గం గణపతే నమః 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 స్వాహ మీరు చుట్టూ సమిదలు నేతిలో ముంచి వేయండి చుట్టూ సమిదలు సన్న సన్నటి మా ఇంటి వేయండి కింద ఉంటారు 3 నంబర్ అక్కడ ఇవి, ఇచ్చారా? ఇవి, ఇవి. మధ్యలో 3 నంబర్ దత్తుడప్పుడు కార్తిక్ ఉన్నాడా ఇంట్లో కార్తిక్ రౌండ్ గా వేయండి. అటు సైడ్ కూడా పెట్టండి, అటు లేవు అసలు, అటు మీ సైడ్ అలా స్ట్రైట్ గా కూడా పెట్టండి. ఈ కాలుతుంటే లోపల వేయాలి ఇట్లా కొంచెం, అది లోపల రంజిత, ఇది నీకు అందుతుందా? వద్దులే, చేయి కాలుతుంది. తమిళ వాళ్ళు ఎందుకు పంపిస్తారు ఒక పుల్లతో నేనే వేస్తాను. గిఫ్ట్ అది. హలో హలో తాళం ఉందా అంటే అలా అన్ని డైరెక్షన్స్ కరెక్ట్ ఉంటే. గేట్ తీసుందా మరి గేట్ తీసుందా అటు లేవు అసలు, మీ వైపు Gate ఇటు కే అటు లేవు పెట్టిందా? అసలు. ఓకే, అటు ఓకే. అస్సలు లేవు. అలా అలా అటు కూడా పెట్టండి. లోపల తలుపు తీసింది అమ్మ, అది పాడు చేస్తుంది. ఏంటిది? అవును అన్నాడు. ఇంకా ఇటువైపు నెయ్యి పక్కన వేయండి, ఇంకోళ్ళు స్టార్ట్ ఉంటారు, చేయండి. అక్కడ ఒక తమిళీన ఒక ఆవిడ ఉంటారు అటు చివర. ఓం మెట్ల వం దగ్గర. వరుణాయ నమ స్వాహ 5 ఓం వం వరుణాయ నమ స్వాహ 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 ఓం వం వరుణాయ నమ స్వాహ. గౌరీ ஹலோ அம்மா என்னோட தான் கொரியர் எடுத்து வச்சுக்காங்க, நான் வந்து பிறகு எடுத்துக்கிறேன். தேங்க்யூ. మీరు మాత్రం ఇదే మంత్రం చదవండి. ఓం గం గణపతి నమ స్వాహ. ఓకేనా? ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ గణపతి నమ స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ గణపతి నమ స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ. ఓం గం గణపతి నమ మీరు చెప్పండి, ఆ మంత్రం చెప్పండి, వాళ్ళు చెప్తారు గట్టిగా. ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః పూర్ణావతి సెట్ అవి ఓం గం గణపతి నమ ఇందులో స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతి నమ స్వాహ
स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः అమ్మా మీరు లేవండి, ఓం గం మహేశ్వరి గణపతియే మాధవి నమః ఒక్క స్వాహ నిమిషం. ओम మీరు వచ్చి కూర్చోండి. రేణుక, దివ్య పారాయణం చేసిన వాళ్ళు ఛాన్స్ ఇవ్వండి వేరే వాళ్ళకి. మీరు మంత్రం కంటిన్యూ చేయండి, మీ అందరికి రావాలి ఈ ఛాన్స్ అని హాఫ్ నుంచి పిలిచాను. ఓం గం వేయండి, హవన గణపతియే పొడి వేయండి స్వాహ మీరు. ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते అమ్మ नमः నాతో పాటు स्वाहा ఇప్పుడు చెప్పండి. ఓం శ్రీం ओम श्रीं హ్రీం క్లీం क्लीं क्लीं గ్లౌం గం ग्लौगं గణపతియే गणपते వరవరద वरवरद సర్వజనమే सर्वजन्मे వసమానాయ वसमानाय స్వాహ. स्वाहा ओम చాలా गम- ఇంకా మీద కంటిన్యూ చేసుకోండి. ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః మాధవి స్వాహ ఒక ओम ప్లేట్ गम తీసుకో, गणपते 2 ఆకులు नमः తీసుకో, स्वाहा ఓం గం గణపతియే ఇస్తరాకు నమః స్వాహ ఇస్తరాకు తీసుకో, 2 ओम गम తమలపాకులు गणपते తీసుకో, नमः स्वाहा ఒక వక్క ఓం వేయి. గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते नमः स्वाहा ఓం గం గణపతియే నమః స్వాహ ओम गम गणपते
नमः स्वाहा ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతియే నమః చాలు స్వాహా వేయండి. ఓం గం గణపతే నమః స్వాహ ఓం గం గణపతియే నమః స్వాహా ఓం గం గణపతే నమః స్వాహ వేయి. ఓం గం గణపతియే నమః స్వాహ. వేయి మధ్యలో వేయి. అయ్యో అలా వేసేయాలి. ఓం గం గణపతియే నమః స్వాహ అలా మధ్యలో వేయాలి. ఓకే, అది అవుతుంది. అది గణపతికి నువ్వు సమర్పిస్తున్నావు, సరేనా? చెప్పండి. గణపతి మహారాజుకి, గణపతి మహారాజుకి. కృష్ణక్క చెప్పు. ఇక్కడ అందరూ అక్కడ సీతారాముల ప్రతిష్ట, ఇక్కడ మన హోమము. కరెక్ట్ టైం. రండి అందరు అక్షింతలు వేయించుకోండి. రండి దంపతులారా, రెడీగా. అక్కడ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అవుతుంది. ఇక్కడ మనందరం కూడా అక్షింతలు వేసుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మనందరం కూడా చక్కగా ఆనందంగా అక్కడ రాముల వారిని చూస్తూ అక్షింతలు మనందరం కూడా శుభప్రదంగా మనందరం కూడా వేసుకుంటే చాలా మంచిది. మీరందరూ కూడా అక్షింతలు వేసుకోవాల్సిందిగా మనవి. జయ రామ చెప్పండి అందరూ. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మీరు కూర్చోండి, నేను వేస్తాను. కూర్చోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ. కూర్చోండి, నేను వేస్తాను. కూర్చోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. పర్లేదు పర్లేదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి ఈ సంవత్సరమే. జయ జయ రామ, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి వస్తుంది ఈ సంవత్సరమే. ఓకే, చక్కగా ఉంటది కెరీర్ నువ్వు అనుకున్నది. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ్ జానకి. పెద్ద ఎస్ఐ సిఐ అన్నీ అయిపోవాలి. ఉండండి, కాళ్ళకి దండాలు వద్దు. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. ముందుకొచ్చాయి. రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమాన్ కి. నీకేసేనా? బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై. వెళ్ళాలి. దత్త గురువే నమ స్వాహ, ఓం క్లీం దత్త గురువే నమ స్వాహ. మమ్మీ వెయ్యండి. అవును. ఓం క్లీం దత్త గురువే నమ స్వాహ. స్వాహ అన్నప్పుడు వేయాలి అందరూ. ఎలా వేయాలి? గోముఖంగా పెట్టి కొంచెమే. ఎలా తినిపించాలి స్వామికి? కొంచెం కొంచెం తినిపించాలి. ఓకే. ఓం క్లీం దత్త గురువే నమ స్వాహ. 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 ఓం క్లీం దత్త గురువే
दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ఎక్కడొచ్చిందండి ॐ दत्तगुरुवे అదేంటి नमः नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरुवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ఆపే మళ్ళీ ఆన్ చేయొచ్చు ఇటు రౌండ్ గా అయింది दत्तगुरुवे नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः स्वाहा ओम क्लीं ॐ क्लीं दत्तगुरवे दत्तगुरुवे नमः स्वाहा नमः ఇది स्वाहा అందించమ్మా వాళ్ళకి 2 అందించు వాళ్ళకి జామకాయ ఆరెంజ్ అందించు చూసు ఒకటే అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు రామనామంతో చేద్దాం అందరం కూడా. అక్కడ అయోధ్యలో మోడీ గారు చేస్తున్నారు రాముడికి, మనం ఇక్కడ రామనామంతో కాసేపు హోమం చేద్దాం. నేను రానియకు
ఓకే రెడీ. జై శ్రీరామ్ జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామతుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ గోముఖం రామేతి ఏంటి అలాగే రమే ఇస్తాం రామే ప్రేమకు ఇలాగా దేవుడికి తినిపించినట్టు అది చూడు గోముఖం. మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే శ్లోకం అయిన తర్వాత సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అప్పుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మీరు రండి సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి అటు రండి లేదంటే అటు రండి ఆవిడ మౌనిక ప్లేస్ రండి తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే వెయ్ ఒక సమయం చెరుకు వేయకూడదు, ఇది నవగ్రహ దోషం కోసం వేయిస్తున్నాను. ఇది నవగ్రహ సమిధ. అవి వేయించట్లే, చెరుకు వేయిస్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే చక్కగా ఉండాలి. నేను మా ఆయన నా పెళ్లి కుదురుకోవాలని. తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి మొత్తం వేసినా ఆగిపోతుంది. కొన్ని వేయండి, మొత్తం వేసినా ఆగిపోతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే ఒక్కొక్కటి శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ఇదిగో ఇవి రెండు తత్తుల్యం ఒక్కొక్కటి రామనామవరాణనే అదొకటి. శ్రీరామ రామ రామేతి రమే రామే ఇచ్చడి తత్తుల్యం రామనామవరాణనే శ్రీరామ చాలు. ఇప్పుడు ఓన్లీ రామనామంతో చేయండి కాసేపు. మీరు చెప్పండి, గౌరీ గారు రామనామం చెప్పండి. రామ రామ అన్నారు. మైక్ అదే గట్టిగా చెప్పండి. వస్తుందా పెట్టడం? ఇలా ప్రెస్ చేసి పెట్టాలండి. ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలి లోపల. ఇది చూడండి, ఇలా సింపుల్ లాజిక్. ఇలా శ్రీధర్ ఏది హోమంలో పార్టిసిపేట్ చేయలేదు. జై గురుదత్త. అయితే రంజిత వాళ్ళ ఇంట్లో అఖండ జ్యోతి పెట్టినప్పటి నుంచి అఖండ జ్యోతి వెలిగించగానే దత్తుడు బాలుడి రూపంలో వచ్చి తనకి ఇక్కడ కూర్చుంటున్నారు అని మాధవి చెప్తుంది. ఇప్పుడు తన మాటల్లోనే విందాం. అసలు దత్తుడు ఎలా వస్తున్నాడు తన దగ్గరికి? జ్యోతి వెలిగించగానే తనకి ఎలాంటి స్మృతి కలిగింది? స్వామి వచ్చినట్టు ఎలా అనిపించింది? ప్రతిరోజు కూడా స్వామి తన చేత చాలా రకరకాల కూడా చేయిస్తున్నారు. నాకు ఒక రోజు టీ కావాలని అడిగారు, ఒక రోజు పాయసం కావాలని అడిగారు. మరి ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఏమైంది మాధవి? దత్తస్వామి అఖండ జ్యోతి వెలిగించగానే ఎలా వచ్చారు మా ప్రేక్షకులకు తెలియదు. ఇలా రంజిత వాళ్ళ ఇంట్లో అఖండ జ్యోతి అని చెప్పారు. అమ్మతోటి అరుణాచలం వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే టోటల్గా నాకు తెలియకుండానే అసలు అంతకుముందు అంతా దత్త అంటే ఏదో జస్ట్ ఒక దత్తాత్రేయ స్వామి అనే తెలుసు. ఇంకా ఇక్కడికి వచ్చాము. మొదటి రోజు నుంచి ఇంకా స్వామికి అలా ఫస్ట్ హారతి ఇస్తారు కదా, అట్లా హారతి ఇచ్చి మామూలుగా పీఠాపురంలో తెచ్చిన గురుదత్త శ్రీపాద శ్రీవల్లభని పెట్టారు తీసుకొచ్చి. ఇంకా అంతే కూర్చున్నాము. ఇంక వెంటనే నాకు తెలియకుండానే ఏడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను చిన్న బాలుడు లాగా వచ్చాను. అంటే ఒక 10 months అట్లా 1 year అట్లా ఉంటారు అంతే. అట్లా బాలుడు లాగా వచ్చేసి ఇంకా నేను అలా ఏడుస్తుంటే ఇంకా మామూలుగా చిన్నపిల్లలు ఇలా ఇట్లా అంటారు కదా, అలాగే ఇంకా నా దగ్గరే ఉండిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నాతోటే ఉంటున్నారు అనమాట. ఇంకా అట్లా అవుతుంది. ఇంకా రోజు ఏం చెప్తున్నారు? నీకు అది కావాలి, ఇది కావాలి, టీ కావాలి. మళ్ళీ ఇంకా నేను మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర నెక్స్ట్ మనకి రేపు ఏంటి ప్రసాదము అని అనేది నాకు స్వామి రాత్రి నేను మామూలుగా చదువుతుంటే అవి చెప్తున్నారు అనమాట. ఇట్లా అది కావాలి, ఇది కావాలి అనేసి. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నానో మేము అది చదువుతాం, సిద్ధమంగళ స్తోత్రం. అది ఇంకా చదవడం మొదలవ్వడమే. ఇంకా ఏమన్నా ప్రసాదం అక్కడ కనిపిస్తే ఇంకా అదే ఆ ప్రసాదం, ఏదైనా చెరుకు అట్లాంటివి ఏమైనా ఉంటే పట్టుకొని అలాగే ఉంటున్నారు నాతోటే. మరి 2 రోజుల నుంచి అయితే ఇంకా నాతోటే ఇంకా మొత్తం
ఇవాళ ఎలా అలాగే ఉన్నారు ఈ రోజు? ఈ రోజు ఇంకా మొత్తం మనం అంతా ఆరెంజ్ అవి వేసుకోవడము, ఇంకా రాముడిది ప్రతిష్ట అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా పువ్వులు అవి పెట్టాము కనకాంబరాలు, అవి ఇంకా ఆయన వేసేసుకొని ఇంకా ఆడుతూ ఉన్నారు బాగా, ఇంకా సంతోషంగా అనమాట. ఇంకా హోమం అది చేస్తుంటే అసలు ఉండట్లేదు, ఇంకా మళ్ళీ నేను ఏడుస్తుంటే మళ్ళీ దగ్గరకు వచ్చి ఇట్లా ఇట్లా అంటున్నారు. టీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఒకసారి. టీ అంటే మేము మామూలుగానే ఉన్నాము, అంటే యాక్చువల్గా మధ్యాహ్నం 3-4 అట్లా టీ అది తీసుకుంటాం కదా అందరము. ఇంకా ఆ టైం అయ్యే వరకు ఇంకా అడగడానికి ఇంకా టీ కావాలనేసి గట్టిగా వచ్చేసింది, టీ ఇప్పుడు కావాలి అని. అసలు ఇంకా యాక్చువల్ గా వెంటనే తిను టీ అనేది తాగదంట తాగను ఎప్పుడు అసలు. లైఫ్ లో. కానీ ఏంటి నాకు టీ పెట్టవా అని అడిగేసిందంట గట్టిగా. అడిగితే అయ్యో నేను అసలు టీ తాగను, నేను అడిగానా అంటుంది. అది అలాంటివి అన్నీ కూడా దత్తస్వామి తనకు చెప్తున్నారంట, నాకు టీ పెట్టు, నాకు ప్రసాదం పెట్టు, లేదంటే నాకు ఇది చేసుకొని రా రేపు అని చెప్తున్నారంట. ఇంకొక అద్భుతం ఏంటంటే, నేను తిరుపతి సేవకి చాలా ఒక కోవిడ్ ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నాను. అయితే అది యాక్చువల్గా వెళ్తాను నేను ఎలా అని అమ్మని అడుగుతున్నాను, లత అమ్మని. ఇంకా లేదు మరి ఏం చేస్తాము అని అంటే, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఉంది 23, 24, 25. ఇంకా ఆ రోజు ఛాన్స్ లేదు అనుకున్నాము, కానీ సడన్ గా నేను ఇక్కడ వచ్చాను. ఏ రోజైతే ఇక్కడ స్టార్ట్ అయిందో ఆ రోజే, స్టార్ట్ అయిన రోజే నాకు క్యాన్సిల్ అయిపోయింది. అంటే దత్త సేవ చేసుకోవడానికి నీకు క్యాన్సిల్. ఇంకా అంటే ఈ మంత్ వెళ్ళేది క్యాన్సిల్ అయిపోయింది. కురోపురం వెళ్ళాలి అంటున్నాను అనమాట. ఇంకా అందుకనేసి మళ్ళీ అక్కడికి అవకాశం ఇచ్చాడు దేవుడు అట్లా. ఎందుకంటే ఇంకా నాతోటే ఉన్నాడు కదా, నువ్వు ఎలా రాకుండా వెళ్తావు. నన్ను అది వదిలేసి కూడా ఇంకో అద్భుతం ఏంటంటే, మేము వెళ్తున్నాము కానీ అది ఒక పౌర్ణమి రోజు మకా నక్షత్రము, అది నా జన్మ నక్షత్రం అనమాట. నిన్న ఈ రోజే చూసా నేను. ఇంకా నువ్వు మకా నక్షత్రంలో పుట్టి ఎలా రావు, నువ్వు రావాలి. అక్కడ శ్రీపాద వల్లభ స్వామి అక్కడే తపస్సు చేసుకున్నారు కాబట్టి నువ్వు అక్కడ రావాలి, అక్కడ ఉండాలి, అక్కడ నిద్ర చేయాలి. ఏ ప్రసాదం చేయాలో ఏంటో రేపు వెళ్ళాలి కదా అనుకుంటున్నాను. ఏం చేయాలో అనుకుంటుంటే చపాతీ చేయాలి అని చెప్పి అడిగారు. నేను వేరే ప్రసాదం చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చపాతీయే కావాలి అని అడిగారు. చపాతీ చేశాను. అవి అమ్మకి వస్తున్నారు కదా రోజును, అట్లా ఈయన వస్తా ఉంటే అవి చపాతీలు తింటా ఉండి కనిపించారంట అమ్మకి. నాకేమో కల్లో కనిపించి అడిగారు, అమ్మకేమో రియల్ గా చెప్తా ఉన్నారు. ఆయన అలా విరుచుకుని తింటా ఉన్నారట నేను చేసినవి. నా పేరు మహేశ్వరి, నేను జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అఖండ దీపం అవుతుంది అంటే జస్ట్ ఒక్కరోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నా. గురు చరిత్ర పారాయణం చేస్తా అని కూడా నేను అనుకోలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను చరిత్ర పారాయణ చేయలేదు. అయితే వచ్చిన నెక్స్ట్ డే కూడా నేను చేద్దామని అనుకుంటే అసలు అవుతలేదు, నా దగ్గరికి బుక్ వస్తలేదు. ఇంకా ఎప్పుడు రప్పిస్తాడా, అసలు 1-2 అవర్స్ లేట్ అయింది. ఎందుకు ఇట్లా అవుతుంది, నేను ఇక్కడ దాకా వచ్చిన బుక్ నా దగ్గరికి ఎందుకు వస్తలేదు అని అనుకునేసరికి వచ్చింది. అసలు స్టార్ట్ చేసిన అంటే అసలు ఆగట్లేదు. ఫస్ట్ డే 2 డేస్కే కంప్లీట్ అయ్యేది, మళ్ళీ 3 డేస్కి కంప్లీట్ చేద్దామని నేను ఆపిన కొన్ని అధ్యాయాలు. నిన్నటికి కంప్లీట్ అయింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఆ దత్తుడు ఈ విధంగా నాకు గురు చరిత్ర దగ్గరుండి రంజిత వాళ్ళ ఇంట్లో పారాయణ చేసుకునే అదృష్టం నాకు కల్పించిండు. ఇంకా అసలు ఆంటీ ఏమంటున్నారంటే, మా రంజితకి ఇట్లా చేయడానికి మా ఆ దత్తుడే మాకు పంపించిన మా అదృష్టం వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నా అంటే అది నా అదృష్టం, నేను దగ్గరుండి సేవ చేసుకోవడం అది నా అదృష్టం అని నేను అనుకుంటున్నా. ఎప్పుడు కూడా దత్తుడు నీకు ఇక్కడ రావాలి అనేసి ఆయన నీకు ఆహ్వానం పలికారు అనమాట. అస్సలు అనుకోలేదు. నువ్వు కష్టపడి కురోపురం పాదయాత్ర చేసావు కదా, దాని నిదర్శనం ఇది. దీని తర్వాత నువ్వు అనుకున్న నీ సంకల్పం కూడా నెరవేరుతుంది. సాయి పూర్ణ, నేను బిహెచ్ఎల్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ లాస్ట్ టైం రంజిత వాళ్ళ ఇంట్లోకి ముందు మా ఇంట్లోనే పెట్టారు మేడం అఖండ జ్యోతి. అప్పుడు స్వామి కృష్ణుడి రూపంలో వచ్చారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ లో ఏమైంది అంటే, కురోపురం యాత్ర మేడం తోటే చేశాను. చేసిన తర్వాత వెంటనే నాకు ఇంట్లో అఖండ జ్యోతి పెట్టుకునే ఛాన్స్ దొరికింది. తర్వాత వచ్చేసి పిఠాపురం మేడం తో అక్కడ మామూలుగా హోమం చేసే ఛాన్స్ దొరికింది. వెంటనే మా ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ December 30th అనుకుంటా వాళ్ళు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, చూసారు, ఓకే అన్నారు. తర్వాత అబ్బాయి చూసారు, ఓకే అన్నారు. వెంటనే మళ్ళీ నిన్న ఇక్కడికి వద్దాం అనుకునే టైంకి నిన్న మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు అది స్వామి దగ్గరికి వచ్చి దర్శించుకోవాలని సంతోషంతో ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ మీ చెల్లి పెళ్లి మా చెల్లి పెళ్లి కన్ఫర్మ్. జై గురు దత్త అందరికి. నాకు అమ్మ పాదయాత్ర నుంచి పరిచయము. దాని తర్వాత వెంటనే పిఠాపురం వెళ్ళాము, తర్వాత అరుణాచలం వెళ్ళాము. యాక్చువల్గా పిఠాపురంలో నేను అరవిందమ్మ డిస్కస్ చేసుకుంటున్నాం. అక్కడ పెట్టిందనమాట శ్రీపాదుడి విగ్రహం. అరే ఎంత బాగుంది, ఇక్కడ కనుక్కుందాం ఎక్కడ దొరుకుతాయో అని అనుకున్న 5 minutesకి హోమంలో కూర్చున్న వాళ్ళకందరికీ
గిఫ్ట్ వస్తుందని తెలిసింది. అబ్బో అనుకో, ఇంకా చాలా సంతోషం వేసింది. అందరు సంతోషంగా ఉన్నారు కానీ లోపల నాకేదో భయం అన్నమాట. నేను తీసుకెళ్తున్నాను, ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఎలా పూజలు చేయాలో ఏంటో. బయటికి నవ్వుతున్నా కానీ లోపల భయంగా ఉంది. కానీ అది ఎందుకు తీసుకెళ్తున్న పర్పస్ అనేది నాకు మొన్న ఈ అమ్మ చెప్పారనమాట. బాబు వచ్చారన్నారు కదా, తర్వాత నేను మీరందరు వెళ్ళిపోయాక అడిగాను అనమాట. మీరందరు వెళ్ళిపోయాక ఏంటి మీకు అసలు ఎట్లా వచ్చారు ఏంటి అంటే, రంజిత నువ్వు తెచ్చి పెట్టావు, శ్రీపాదుడు బొమ్మ పెట్టావు, అంతే నాకు ఇలా వచ్చేసారు అనేసి. ఓహో ఇదా, ఇందుకే బాలుడు రూపంలో అందుకే నా తెచ్చుకుంది ఇక్కడికి అని నాకు అర్థమైంది. శ్రీపాద్ శ్రీవల్లభ చరిత్రలో శ్రీపాదుడు చాలా స్పష్టంగా చెప్తారు, ఎవరైతే నన్ను మనస వాచ కర్మన నన్ను ధ్యానిస్తారో, నిరంతరము నేనే వాళ్ళ స్మరణలో ఉంటానో వాళ్ళకి నేను బాలుడి రూపంలోనే దర్శనమిస్తాను, బాలుడి రూపంలోనే నేను వాళ్ళ ఇంట తిరుగుతానని. అది ఎప్పుడు జరుగుతుంది అని నేను అనుకున్నాను, అది రంజిత వాళ్ళ ఇంట్లో జరిగింది. బాలుడి రూపంలో స్వామి తిరుగుతూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. అది ప్రత్యక్షంగా మాధవి ఒళ్ళో కూర్చుంటున్నారు ప్రతిరోజు కూడా వచ్చి. ఇంకెవ్వరిని కాదు, మాధవిని పట్టుకొని వదలట్లేదు దత్తస్వామి. ఇది చాలా అద్భుతమైన అనుభవం అసలు. అంటే స్వామి ఉన్నారనే ఒక పెద్ద నిదర్శనం. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఉన్నారు అనేసి చేస్తున్నాను పనులు, గెంతుతూ చేసేస్తున్నాను ఆ స్వామిలా అని. స్వామిలాగే గెంతుతూ అసలు అలసట అనేది ఉండట్లేదు, నిద్ర పట్టట్లేదు. కానీ పడుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి పనులు చేయాలి కదా అనేసి ఏదో ఇంకా నామకే వాస్తే అన్నట్టు పడుకుంటున్నాం. లేదు, చాలా సంతోషంగా ఉంది. అయితే దత్త అనుగ్రహం ప్రాప్తిరస్తు మీ అందరికీ కూడా. జై గురుదత్త. నాకు అమ్మతో పరిచయం పాదయాత్రతో స్టార్ట్ అయింది. పాదయాత్ర బేసిక్గా ఏంటంటే, నేను స్టార్ట్ చేసింది కురవపురం వెళ్ళాలి. ఎందుకంటే అంతకుముందు 2-3 సార్లు ట్రై చేశాను, ఓన్గా వెళ్ళడానికి అవ్వలేదు. అంటే శ్రీపాదుడితో ఎట్లుంటుందంటే, ఆయన కావాలనుకుంటేనే మనం వెళ్ళగలుగుతాం, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేం. దానికోసంగా సరే అట్లీస్ట్ పాదయాత్ర చేస్తేనే రాణిస్తారని వెళ్ళుండే. పాదయాత్ర చేస్తూ వెళ్ళాము. ఒక 3rd డే అనుకుంటా పాదయాత్రలో ఉన్నప్పుడు నాకు చాలా ఎక్కువగా లెగ్స్ పెయిన్ వచ్చి ఆగిపోయాను పాదయాత్ర చేయకుండా. ఇంకా పక్కన బస్ స్టాప్ ఉంటే అక్కడ పడుకుని ఉండే. తర్వాత వెయిట్ చేస్తున్నా వీళ్ళంతా వస్తున్నారు కదా అనేసి. అందులో అమ్మ వచ్చారు. ఏమైంది శ్రీధర్, అంతా ఓకేనా, ఇప్పుడు బాగుందా అన్నారు. నాకేం అర్థం కాలేదు, నేను చెప్పలేదు, నేను ఎందుకు పడుకున్నానో తెలీదు. తీరా లేచి నడవడం స్టార్ట్ చేస్తే మామూలుగా డే 1 స్టార్ట్ చేస్తే ఎట్లున్నదో అట్లా అనిపించింది. అప్పుడు తెలిసింది దాని పర్పస్ ఏంటి అనేసి. నేను అప్పటి వరకు ఒక గురువు కోసమని పాదయాత్ర స్టార్ట్ చేయలేదు. అప్పటి నుంచి అమ్మ అని ఇంకా గురువు గారు, ఆ రోజు నుంచి గురువును ఫాలో అవటం, తనతో పాటు ఈ జర్నీ స్టార్ట్ అయింది. నిజంగా గురువుని చూపించడం కోసమే నాకు ఆ పరీక్ష పెట్టినట్లు అనిపించింది. సో ఆ రోజు నుంచి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి. తర్వాత నాతో పాటు వైఫ్ అరుణాచలం వచ్చింది. అప్పుడు అంతకుముందు మేము పిఠాపురం కూడా వెళ్ళుండే. పిఠాపురం నేను ఒక్కడనే వెళ్తున్నాను, నేను రావట్లేదని అని చెప్పింది వైఫ్. తర్వాత దానికి ముందు శ్రీపాదుడు మీకు చాలా మాయలో చూపించాడు, ఎన్నో ప్రశ్నలు వచ్చాయి కదా, ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి? అవే అందరికి వస్తుంటాయి. ఆ పాదయాత్ర ఈ అనుభవం జరగక ముందు, అంటే లెగ్స్ పెయిన్ వచ్చి పడుకోక ముందు కొన్ని క్వశ్చన్లు పాదయాత్ర చేస్తూ ఉంటే, ఈవిడ కూడా మనలాగే ఉన్నారు కదా, ఆవిడ కూడా మనలాంటి మనిషే కదా, అంటే అప్పటికి గురువు అని భావించడం లేదు. ఇంకా ఫస్ట్ 3 డేస్ జర్నీలో మనలాగానే ఉన్నారు, ఈవిడ కూడా మనలాగానే అన్ని నార్మల్గా మనం ఏదైతే ఇది చేస్తుంటాం అట్లానే. ఒక్కోసారి అంటే ఈ పాదయాత్రకు వచ్చినప్పుడు కొంతమంది పాదయాత్రకి దారి ఖర్చుల కింద కొంత కాంట్రిబ్యూషన్ ఏదో ఆ లెక్క నాకే అప్పు చెప్పారు, అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయమని. సో చూస్తే వాళ్ళు ఇచ్చారా వీళ్ళు ఇచ్చారా, ఇదేంటి ఈవిడేమో దత్త ఫాలోయర్ అంటారు, శ్రీపాదుడు అంటారు, ఇక్కడ వచ్చి డబ్బులు అంటారు. ఈ మనిషి డబ్బులు అన్నప్పుడు ఇటు సైడ్ ఎందుకు ఉన్నట్లు అని నాకే క్వశ్చన్ ఉండే అనమాట. తర్వాత ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, ఈవిడ కాదు, సంథింగ్ ఉన్నది పవర్ అని చెప్పి అనుకున్న తర్వాత నాకు అన్ని డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. ఒకప్పుడు అంటే గురువులు ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా జస్ట్ ఒక నిమిషంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా శిష్యులు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నారు. కానీ ఇవాళ అనేది కలియుగంలో ఒక్క మనిషి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేయాలంటే వితౌట్ మనీ నాట్ పాసిబుల్. దానికోసంగా ఆ దారి ఖర్చుల కోసంగానే నేను ఆ అకౌంట్స్ ఆ పాదయాత్రలో లెక్కలన్నీ చూశాను కాబట్టి నాకు తెలుసు.
మేము ఇచ్చిన అమౌంట్ ఖచ్చితంగా సరిపోలేదు. నేనే చేశాను అవన్నీ. సో మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు, ఇంత తీసుకుంటున్నారు, ఇవన్నీ ఆవిడకి ఇంత మిగిలిపోతుందని మనం అనుకుంటాం. కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా. అకామిడేషన్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, మనం అనుకున్న దాన్ని బియాండ్ వెళ్తుంటాయి. అట్లాగే నేను అరుణాచలం కూడా వెళ్ళాను అమ్మతో పాటు. మా దగ్గర తీసుకున్న దానికి చివరికి వచ్చిన లెక్కకి చూస్తే దానికి టాలీ అని సరిపోదు. సో అంటే మనం బయట నుంచి చూసేటప్పుడు అవన్నీ తెలియవు, వెనక ఉండి చూస్తూ ఉంటే. ఇప్పుడు మాకు మొన్న అరుణాచలంలో అకామిడేషన్, నేను సెకండ్ టైం అరుణాచలం వెళ్తాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రూమ్ బుక్ చేసుకుని ఉండే. అప్పుడు మాకు రూమ్ దొరకడం ఎంత కష్టం అయిపోయింది. అట్లాంటిది ఒక 30 మెంబర్స్ని తీసుకెళ్ళి 30 మెంబర్స్కి ఒక కంప్లీట్ బంగ్లా లాంటి బిల్డింగ్లో అకామిడేషన్ అంటే ఎంత అవుతుంది? 3 days. సో ఇట్లాంటివన్నీ టూ అండ్ ఫ్రో ట్రాన్స్పోర్టేషన్, మళ్ళీ అందరికీ ఫుడ్, వాటర్, ఇవన్నీ అనేది ఈ అనుమానాలన్నీ పటావంచలు అయిపోయినాయి అనమాట. తిరుగుతూ ఉంటే కొన్ని తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా రంజిత వాళ్ళ ఇంట్లో గురుచరిత్ర పారాయణం కోసంగా నేను యాక్చువల్ అనుకోలేదు. మామూలుగా అమ్మని ఫాలో అవుతాను కాబట్టి గురువుగారు వస్తున్నారు, అఖండం పెట్టేటప్పుడు మనం కూడా అక్కడ ఉండాలి, అంతవరకే నేను వచ్చింది. సో వచ్చిన తర్వాత మామూలుగా అఖండం పెడుతున్నారు, అడిగారు అంటే మామూలుగా రంజిత అనే అంటే లేదమ్మా నేను చేయను, మీరు కానివ్వండి అని చెప్పాను. తర్వాత అఖండం పెట్టిన తర్వాత శ్రీధర్ ఏంటి చేస్తున్నావా గురుచరిత్ర పారాయణ అని. అమ్మ నేను అనుకోలేదు అని చెప్పాను. చెయ్యండి అన్నారు. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు నాకు బుక్ ఇచ్చారు, ఆ బుక్ ఇంకా అక్కడే ఉన్నది. సో తర్వాత మాటల్లో చెప్తూ ఉన్నప్పుడు ఎవరితోనో అంటూ ఉన్నారు, మీరు నేను బుక్కులు చాలా మందికి ఇచ్చాను, సంవత్సరం అయిపోయినా కూడా ఆ బుక్స్ అక్కడే ఉన్నాయి, పారాయణ చెయ్యాలి అని. బుక్ తీసుకున్నంత మాత్రాన అవ్వదు, మనం చేయాలనుకున్నా కూడా కాదు, ఆయన చేపిస్తేనే. నాకు ఫస్ట్ డే అయిపోయిన తర్వాత అది తెలిసి వచ్చిందనమాట. అంటే నేను బుక్ అయితే తీసుకున్నాను కానీ ఇది నాకు సెకండ్ బుక్ అమ్మిచ్చింది. అంతకుముందు నేను మన చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే అక్కడ ఆచార్య ఎకిరాల భరద్వాజ గారి బుక్కే కొన్నాను. అసలు ఆ బుక్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు ఇంట్లో. అంటే మనం చేయాలి అనుకున్నా కూడా అవ్వదు. గురువు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా ఏంటంటే ఆవిడ ఏం చెప్తే అది చేయడం. ఎందుకు అంటే మన కర్మలను తొలగించడం కోసంగా గురువుగా ఆవిడ ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇట్లా మనం చేసుకుంటూ వెళ్దాం. దానివలన ఈరోజు పూర్తిగా ఈరోజు నా గురుచరిత్ర పూర్తయింది. అఫ్కోర్స్ సప్తాహం కానీ బట్ నాకు ఆఫీస్ ఇవన్నీ అవ్వవు కాబట్టి 5 daysలో చేస్తా అంటే సరే చేసుకోవచ్చమ్మా అన్నారు. ఈరోజు నా పారాయణ పూర్తయింది. నిజంగా ఇది కన్నా అమ్మ నాకు ఇచ్చుండకపోయి ఉంటే, శ్రీధర్ నువ్వు చెయ్యి అని ఉండకపోయి ఉంటే నా గురుచరిత్ర పారాయణ నేను ఎప్పటికి స్టార్ట్ చేసేవాడినో ఎప్పటికి అయ్యేదో కూడా నాకు తెలియదు. నిజంగా జై గురుదత్త, దత్తనుగ్రహ ప్రాప్తి. సో ఇట్లా ఎన్నో చూస్తూనే ఉన్నాం. పిఠాపురం వెళ్ళాము, తర్వాత అరుణాచలం వెళ్ళాము, ఇప్పుడు ఇక్కడ వచ్చాము. ఒక మంచి గురువు దొరికారు. మేబీ పాదయాత్ర ఫలితము తర్వాత నుంచి అమ్మతో ఇట్లా నడుస్తుంది మా జర్నీ. దత్త అనుగ్రహం అంతా కూడా మన మనసు బాగుంటే దత్తుడే మనందరి దగ్గరికి వస్తారు.